రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 వైద్య కళాశాలలకు అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య విద్య కమిషన్ లెటర్ ఆఫ్ పెర్మిషన్ ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య విద్యా కమిషన్ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్కు మెయిల్స్ పంపింది. ఆ కాలేజీల్లో ఉన్న లోపాలను అందులో పేర్కొంది. పరిస్థితులు ఇట్లాగే ఉంటే కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా జోగులాంబ జిల్లా గద్వాల్, నారాయణపేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని కుత్బుల్లాపూర్లో 50 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున వైద్య విద్యా కళాశాల ఏర్పాటు కోసం సర్కారు నిరుడు దరఖాస్తు చేసుకుంది. జాతీయ వైద్య విద్యా కమిషన్ నిబంధనల మేరకు 50 సీట్లతో ఏర్పాటు కాబోయే మెడికల్ కాలేజీల్లో 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి 59 మంది ఫ్యాకల్టీ ఉండాలి. కానీ మన దగ్గర 8 కొత్త కాలేజీల్లో ప్రిన్సిపల్స్, ఆసుపత్రి సూపరింటెండెంట్లు తప్ప మిగతా స్టాఫ్ అంటూ ఎవరూ లేరు. సీనియర్ రెసిడెంట్ వైద్యులు కూడా లేకుండానే కాలేజీల ఏర్పాటుకు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళింది. కొద్ది రోజుల క్రితం తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందం జీరో ఫ్యాకల్టీ ఉండడంపై ఆశ్చర్యపోయింది. అసలు ఫ్యాకల్టీ లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఫైనల్ తనిఖీలకు వచ్చిన తరువాత అన్ని నిబంధనల మేరకు ఉంటేనే ఎల్ఓపిని ఎన్ఎంసీ ఇస్తుంది. ఎల్ఓపి వస్తే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఇంతవరకు ఎల్ఓపినే కొత్త కాలేజీలకు రాలేదు. అలాగే కొత్త మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్పై కూడా ఎన్ఎంసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొన్ని బోధనాసుపత్రుల్లో ఓపీ బాగానే ఉన్నప్పటికీ ఐపీ మాత్రం ఎన్ఎంసీ నిబంధనల మేరకు లేవు. బోధనా ఆసుపత్రుల్లోని ఓపీ, ఐపీ డేటాను ఎన్ఎంసీ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటుంది. దాంతో ఓపీ, ఐపీల భాగోతం బయటపడింది. మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లోని రోజువారీ ఓపీ, ఐపీ వివరాలను ఎన్ఎంఐఎస్ పోర్టల్లో ఏ రోజుకు ఆ రోజు విధిగా నమోదు చేయాలి. ఈ పోర్టల్ను కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. కాగా ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల్లోగా సవరించాలని, ఆలోగా కూడా లోటుపాట్లను సవరించకుంటే అనుమతులు ఇవ్వడం జరగదని చెప్పింది. నిబంధనల ప్రకారం వాటిని ఏర్పాటు చేయనట్లయితే అనుమతులని రద్దు చేస్తామని కూడా తెలియచేసింది. కాగా ఎన్ఎంసీ లేఖల నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ తొందరవుతోంది. ఎలాగైనా సరే కొత్త కాలేజీలన్నింటినీ ఫ్యాకల్టీలతో నింపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. యుద్ధ ప్రాతిపదికన ఆదివారం 245 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కొత్త కాలేజీలకు పోస్టింగ్ చేసింది. అలాగే ఆ కాలేజీలకు ఒక్కొక్క చోట 14 మంది ఆచార్యులు అవసరం. అన్నిటా కలిపి 112 మంది కావాలి. కానీ ప్రస్తుతం 57 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందే అర్హత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 377 ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నూతన వైద్య కళాశాలల కోసం డిపిసి వేశారు. వారంలోపే ఈ కాలేజీలకు ఆచార్యులు నియమించే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో 630 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 8 కాలేజీలకే 200 మంది కావాలి. అందుకే వచ్చే నెలలో ఈ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఫిల్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. కొత్త వైద్య కళాశాలలకు అనుమతిపై పునఃపరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైద్య విద్యా శాఖను కోరింది. రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులను నిరాకరించడంతో ఈ అంశాన్ని పరిశీలించాలని జాతీయ వైద్య కమిషన్ను కోరాలని వైద్య విద్యా డైరెక్టరేట్ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాల ఏర్పాటు అనుమతులను నిరాకరించినటువంటి జాతీయ వైద్య విద్యా కమిషన్ను మరోసారి పునఃపరిశీలించాలని కోరనుంది. అయితే అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతి ఇచ్చేందుకు ఎన్ఎంసీ నిరాకరించింది. నూతన వైద్య కళాశాల ప్రారంభం నుంచే అన్ని విభాగాలు, అనుబంధ బోధనాసుపత్రి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కమిషన్ గతంలోనే స్పష్టం చేసింది.
అయితే నిబంధనల మేరకు బోధనా సిబ్బంది లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై డిఎంఈ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ షాద్నగర్, కుతుబుల్లాపూర్ మినహా మిగిలిన 6కి అనుమతులు వస్తాయని భావించాం. భవనాల సమస్య లేకున్నా కొన్ని చోట్ల అనుబంధ ఆసుపత్రులు సిబ్బందిపై ఎన్ఎంసి అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రక్రియ కొనసాగుతుండగా నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పదోన్నతులు ఇచ్చారు. తాజా బదిలీల్లోనూ కొత్త వైద్య కళాశాలలోని పోస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తనిఖీల సమయంలో లేని సదుపాయాలను తరువాత సమకూర్చారు. అందుకే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎన్ఎంసిని కోరుతూ ఉన్నారు. 8 కొన్నింటినైనా ఈ ఏడాది ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నెలాఖరుకు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అన్ని అంశాలపై వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.